నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై చర్చకు అవకాశం. చిత్తూరు సమీపంలో టిప్పర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు. 4 దుర్మరణం, 13 మందికి తీవ్ర గాయాలు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వణికిస్తున్న చలి. బాపట్లలో పొగమంచుతో వాహనదారుల అవస్థలు. సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. 20 బృందాలతో దుండగుడి కోసం వేట. నెల్లూరు పెన్నా తీరంలో ఏటి పండుగ కోలాహలం. గౌరీ పూజలు, గాలిపటాలు ఎగరేస్తూ ప్రజల కేరింతలు. చిత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం 4గురిని బలి తీసుకుంది. తిరుపతి నుంచి మధురై వెళుతూ ఉండగా గంగాసాగరం వద్ద ఆగి ఉన్న టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వేలూరు సీఎంసీ, నరివి ఆసుపత్రులకు తరలించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత బాగా పెరిగింది. చలి పంజా విసరడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. బాపట్లను మంచు దుప్పటి కప్పేసింది. దట్టమైన పొగమంచు కురవడంతో తెల్లవారుతున్న సూర్యుడి వెలుగులు కనిపించడం లేదు. మంచు దెబ్బకు రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. వాహనదారులు ఫ్లడ్ లైట్లు వేసుకుంటూ నెమ్మదిగా నడుపుతున్నారు. ఎముకలు కొరికే చలి ఉండడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఈ మంత్రివర్గ భేటీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న లక్ష్యంతో 1,27,000 మంది ఉద్యోగుల్ని హేతుబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక సచివాలయంలో తక్కువ, మరో చోట ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నందున ఎదురవుతున్న పాలనాపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీరిని కేటగిరీలుగా విభజించనున్నారు. వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులు, పలు సంస్థలకు భూముల కేటాయింపులు కేబినెట్ ముందుకు రానున్నాయి. గీత కార్మికులకు 10% మద్యం దుకాణాల కేటాయింపుపై కేబినెట్లో చర్చించనున్నారు. రాష్ట్రంలో మరో 62 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపైన మంతనాలు జరపనున్నారు. 113 నియోజకవర్గాల్లో 203 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు గతంలోనే కేబినెట్ ఆమోదం తెలుపగా మిగతా 62 నియోజకవర్గాల్లో ఏర్పాటుకు ఇవాళ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, వృద్ధి రేటు పెంపుపైన మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. కొల్లేరులో ఆక్రమణల్ని ఉక్కుపాదంతో అణిచివేయడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు ఉండబోవని అవగాహన కల్పించాలని సూచించింది. కొల్లేరులోకి చెత్త, మురుగునీరు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, 3 నెలల్లోపు మొత్తం సరిహద్దులు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. కొల్లేరు సరస్సులో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకుని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణల్ని ఉక్కుపాదంతో అణచివేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతేడాది డిసెంబర్ 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 3 నెలల్లోపు కొల్లేరు సరిహద్దుల్ని ఖరారు చేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించింది. మున్సిపల్ ఘన వ్యర్థాలు, చుట్టుపక్కల పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగునీటిని కొల్లేరులోకి వదలకుండా అడ్డుకట్ట వెయ్యాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు ఉండవంటూ రాష్ట్ర ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. కొల్లేరు
కొల్లేరు సంరక్షణ కోసం 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడకు చెందిన మృత్యుంజయరావు గతేడాది సెప్టెంబర్ 1న పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు సరస్సులోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న చిన్న పెద్ద చేపల చెరువుల్ని నిర్దిష్ట గడువులోగా ధ్వంసం చేయాలని, 100 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో ఉన్న చెరువుల్ని 15 రోజుల్లోపు, మిగిలిన చెరువుల్ని 2006 మే 31 లోపు తొలగించాలని కేంద్ర సాధికార సంస్థ సిఇసి 2006 మార్చి 20న ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఆ నివేదికలోని అంశాల్ని తూచా తప్పకుండా అమలు చేయాలని, చేపల పెంపకంలో ఉపయోగించే ఎరువుల రవాణాను నిలిపేయాలని, చేపల చెరువుల్ని ధ్వంసం చేసే కార్యక్రమం 2006 ఏప్రిల్ 20 నుంచే మొదలు పెట్టాలని 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యనందున కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని మృత్యుంజయరావు పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీఐ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 15,339 ఎకరాలు వివిధ వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్లు అమికస్ క్యూరీ కోర్టుకు నివేదించారు. సరస్సు 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించినా అందులో 308.55 చదరపు కిలోమీటర్లు మాత్రమే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కింద నోటిఫై చేసినట్లు అమికస్ క్యూరీ తెలిపారు. 6,908 హెక్టార్లలో ఆక్వాకల్చర్ ఉందన్న అమికస్ క్యూరీ ప్రస్తుతం న్యాయస్థానం ముందుంచిన సమాచారం ప్రకారం చెరువుగట్ల నిర్మాణం వల్ల సరస్సులో సహజ నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని వివరించారు. కలెక్టర్ అనుమతులతోనే భారీగా పెట్టుబడులు పెట్టి చేపల చెరువులు ఏర్పాటు చేసుకున్న వారి ప్రయోజనాలు రక్షించాలన్న వినతిని కోర్టు తిరస్కరిస్తోందని ధర్మాసనం స్పష్టం చేసింది. వాణిజ్య కార్యకలాపాల కోసం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో నీటి ప్రవాహాన్ని మళ్లించి నీటి మట్టాన్ని తగ్గిస్తున్నారని, వాటిని పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల అమలును వ్యతిరేకిస్తున్న రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి వారికి అవగాహన కల్పించాలని సూచించింది. గతేడాది డిసెంబర్ 11న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని అనుసరించి 3 నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన డిజిటల్ మ్యాప్లతో ఈ చిత్తడి నేలల సరిహద్దుల్ని క్షేత్రస్థాయిలో ఖరారు చేయాలని, ఆక్రమణల్ని తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నది చెప్పాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. చిత్తడి నేలల్ని సరిగ్గా సంరక్షించడం లేదని కోర్టుకు సమర్పించిన ఫోటోల ద్వారా తెలుస్తోందన్న ధర్మాసనం ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆదేశించింది. గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని అనుసరించి ఇప్పటి వరకు 5,000 ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది దేవదత్ కామత్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా అక్కడికి వలస పక్షుల రాక పెరిగిందని, అదే సందర్భంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా చూడాల్సి వస్తోందని కోర్టుకు వివరించారు. 3 నెలల్లో మొత్తం సరిహద్దుల్ని నిర్ధారిస్తామని, అందుకు తమకు 8 వారాల సమయం ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరపున అమికస్ క్యూరీ పరమేశ్వర్ క్షేత్రస్థాయి పరిస్థితుల్ని కోర్టుకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల కుమ్మక్కును కొట్టిపారేయలేమని వాదనల సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఆక్రమణలు తొలగించినా అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయంలోనూ మెరిట్ ఉందని, అందుకే ఈ మేరకు ఉత్తర్వులు ఇస్తున్నట్లు జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా సమయం ఇస్తున్నామన్న జస్టిస్ గవాయ్ తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేశారు. ఆలోపు అఫిడవిట్ రూపంలో స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశించారు. కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టం ప్రకారం మొదటగా 2 రాష్ట్రాల వాదనలు వినాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఇది పూర్తయిన తర్వాత ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తుది వాదనలు వింటామని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల అంశాన్ని చేపడతామని వెల్లడించింది.
కృష్ణా జలాల పంపకాలపై పునర్విభజన చట్టం ప్రకారం కాకుండా అంతర్రాష్ట్ర జల వివాద చట్టం ప్రకారం మొదట వాదనలు వినాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయించింది. ఏపీ పునర్విభజన తర్వాత ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా ఉండాలో నిర్ణయించే బాధ్యతను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు కేంద్రం అప్పగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బచావట్ ట్రైబ్యునల్ 811 టీఎంసీల నీటిని కేటాయించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్లలో 150 టీఎంసీలు నిల్వ చేసుకుని క్యారీ ఓవర్ తో వినియోగించుకోవడం, మిగులు జలాల్ని వాడుకునే స్వేచ్ఛ కల్పించింది. అయితే ఏపీ విభజన తరువాత ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు ఎలా అన్న దానిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. దీనిపై 10 ఏళ్లుగా ట్రైబ్యునల్ ఎదుట వాదనలు కొనసాగుతున్నాయి. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులతో పాటు అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం వాదనలు విని బచావట్ ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులో ఎవరి వాటా ఎంత అన్నది తేల్చే పనిని కూడా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కే కేంద్రం అప్పగించింది. ఇందుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2023 అక్టోబర్ 6న తదుపరి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ TOR జారీ చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించారని, అయితే తమ తుది తీర్పునకు లోబడి ట్రైబ్యునల్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. ఆ తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కేటాయింపులు జరగాలని, ఏపీ అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జరగాలని తెలంగాణ గత ఏడాది ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాయి. ఆ తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89, అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3ల కింద వాదనల్ని కలిపి వినాలని కోరుతూ ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. మొదట పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రధాన వాదనలు ముగించాలని, తదుపరి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పై తాము వేసిన కేసు సుప్రీంకోర్టులో ఉందని, డాక్యుమెంట్లు, సాక్ష్యాల్ని కలిపి పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని వాదించింది. గురువారం రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రైబ్యునల్ అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం మొదట చేపట్టాలని నిర్ణయించింది. సెక్షన్ 83, సెక్షన్ 3 ప్రకారం వాదనల్లో కొన్ని ఒకే రకమైన అంశాలు ఉన్నాయని, కొన్ని లేవని తెలిపింది. రెండింటినీ కలిసి వింటే ఒకే ఆర్డర్లో తీర్పు చెప్పాల్సి ఉంటుందని, ఈ ప్రకారం చేస్తే ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసు గెలిస్తే సమస్య ఉత్పన్నమవుతుందని, రెండింటినీ కలిపి వాదనలు వినడం సరైంది కాదని అభిప్రాయపడింది. వేర్వేరుగా వినడమే మంచిదని తీర్పు చెప్పింది. ఇందులో ఏ రెఫరెన్స్ మొదట వినారన్న దానిపై అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన తదుపరి TOR ప్రకారం మొదట వాదనలు వినడమే సరైందని అభిప్రాయపడింది. ఇందులో నీటి పంపిణీ అంశమున్నందున ఇది తేలిన తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల అంశం చేపట్టడం సరైందని వ్యాఖ్యానించింది. డాక్యుమెంట్ల వరకు వాదనల సమయంలో ఏవి పరిగణలోకి తీసుకోవాలో, ఏవి తీసుకోకూడదో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని తీర్పు చెప్పింది. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు తదుపరి వాదనలు జరుగుతాయని వెల్లడించింది. గుంటూరు మేయర్, నగరపాలక సంస్థ కమిషనర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు అవమానకరంగా మాట్లాడటంతో కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు ధ్వజమెత్తారు. కమిషనర్ అధికార పార్టీ నేతల అండతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశం నుంచి తన అనుమతి లేకుండానే వెళ్లిపోయారని, ఈ నెల 17న సమావేశం పెట్టాలని లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. కౌన్సిల్ సమావేశం ఎప్పుడు నిర్వహించాలని నిర్ణయించే హక్కు మేయర్కు ఉంటుందని, దాన్ని కమిషనర్ విస్మరించారని మనోహర్ నాయుడు విమర్శించారు. కార్పొరేషన్ తరపున నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు తనను ఆహ్వానించకుండా అవమానించారని మేయర్ అన్నారు. దీనిపై కమిషనర్ సైతం మళ్లీ స్పందించారు. సమావేశం యొక్క తేదీ కానీ సమయం కానీ నిర్వహించవలసినటువంటి ప్రదేశం ఎక్కడైతే పెట్టాలనుకుంటా ఉన్నారో ఆ యొక్క పూర్తి హక్కు మేయర్కి మాత్రమే ఉంటుందని చెప్పేసి చట్టాలు ఇక్కడ చెబుతా ఉన్నాయి. ఆ చట్టాలని నేను ఉదహరిస్తూ కమిషనర్ గారిని 17వ తారీఖు కౌన్సిల్ సమావేశం పెట్టండి అని చెప్పేసి నేను కమిషనర్ గారికి సమాచారం అందిస్తే ఇంతవరకు కూడా కౌన్సిల్ సమావేశం పెడతారనేటువంటి ఆలోచన చేయకపోవటం, చేస్తారో కూడా తెలియకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం. కనీసం నాకు ఎటువంటి సమాచారం లేకుండా, నాకు ఎటువంటి ఆహ్వానం లేకుండా, కనీసం ఆహ్వాన పత్రంలో నా పేరు అనేది లేకుండా కనీసం కమిషనర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు.
స్పీకర్ గారి స్థానంలో కూర్చున్నటువంటి మేయర్ గారు ఆ రోజు నేను 3 times అప్పీల్ చేశాను. ఆయనలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాదండి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు మాట్లాడే విధానం కరెక్ట్ కాదని ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడాను. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, మీరు కూర్చోండి నేను మాట్లాడతాను, జస్ట్ ఒక మాట. అంత అవమానకరంగా మాట్లాడుతున్నా, బజార్లో మాట్లాడే లాంగ్వేజ్ మాట్లాడుతున్నా కూడా మేమంతా సహనంతో ఉన్నాం. అయినా వారించాల్సిన వ్యక్తి, కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి కామ్గా కూర్చుంటే మేము ఎవరికి విన్నవించుకోవాలి? నేను చేసిన అప్పీల్ని ఇగ్నోర్ చేసి ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడు సైగలతోటి, చేతులతో. స్పీకర్స్ వెళ్ళి బయట వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు చూసారండి. స్పీకర్ అనేవాళ్ళు, మేయర్ అనేవాళ్ళు జడ్జిమెంట్ బయటికి వెళ్ళి వాళ్ళు ఇలా అనలేదు, ఇలా అనటం సహజం అంటే అలాంటి వ్యక్తి, ఆ భావాలు ఉన్నటువంటి వ్యక్తి మాకు ఎలా న్యాయం చేస్తారు? నెల్లూరు పెన్నా తీరంలో ఏటి పండుగ కనుల పండుగగా సాగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి సంక్రాంతికి సింహపురిలో ఏటి పండుగను నిర్వహిస్తారు. మహిళలు గౌరీ పూజలు చేసి గొబ్బెమ్మల్ని నిమజ్జనం చేశారు. చిన్న పెద్ద కలిసి గాలిపటాలు ఎగరేస్తూ కేరింతలు కొట్టారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ వేడుకల్లో పాల్గొన్నారు. తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో పూజలు చేశారు. వేలాది మంది రాకతో పెన్నా తీరం సందడిగా మారింది. ఇంతకీ ఏటి పండుగ విశిష్టత ఏంటి, ఎందుకు జరుపుకుంటారో మహిళల మాటల్లోనే విందాం. ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి ముగ్గులు వేసుకొని ఆ ముగ్గులలో ఈ గొబ్బెమ్మలు పెట్టుకుంటాము. 4 రోజులు పెడతారు గొబ్బెమ్మలు. ఈ గొబ్బెమ్మలన్నింటినీ భోగి రోజు పొంగలి వండేదానికి ఉపయోగిస్తారు అన్నమాట. కొన్ని భోగి మంటల్లో కూడా వేస్తారు. ఈ గొబ్బెమ్మలు ఈ 4 రోజులు పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఏటి దగ్గరకు వచ్చి ఆ గొబ్బెమ్మల్ని తయారు చేసి దీంట్లో వదిలి పూజ చేసుకొని నదీ తల్లికి దండం పెట్టుకొని అవి నీటిలో వదులుతారు. ఈ 4 రోజులు చేశారు కదా, అందువల్ల వాటిని నీటిలో వదిలి దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని పూర్తి చేస్తారు. నిమజ్జనం లాగా అనమాట. మనం 4 రోజులు చేసాం కదా, దానికి నిమజ్జనం లాగా చేసి ఇవాళ అందరూ ఈ పండుగ చేసుకుంటారు. ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఇట్లాగా జరుగుతుంది. మామూలుగా అయితే ఇళ్ల దగ్గర బావిల్లోనూ అది వరకు అట్లా జరిగేది. ఈ ఊరు స్పెషల్ ఏటి దగ్గరకు వచ్చి చేస్తారు. ఇది ఒక ఉత్సవం లాగా జరుపుతారు. మేము ఇది 7 days చేసుకుంటాము గొబ్బెమ్మ. ఎవ్రీడే భోగి రోజు నుంచి స్టార్ట్ చేస్తాము. అమ్మవారిని ఇంట్లోనే కొలుచుకొని సంక్రాంతి రోజు బొమ్మరిల్లు కడతాము. సో అలా ఎవ్రీడే మేము ఇంట్లోనే పూజలు చేసుకొని లాస్ట్ 7th day మేము ఇక్కడ ఇలా వస్తాము. ఇలా వచ్చి ఇక్కడ ఇలా అంతా ఆడి ఆమెకి బాగా పూజలు అన్నీ చేసి మేము నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాము. సో ఇది చాలా ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాము. ఈ పెన్నా నదిలో ఇలా వచ్చి ఆడుకోవడం మేము చాలా ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ప్రతి ఇంట్లో పండుగ జరుపుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చి అందరు కుటుంబాలు కలిసి ఒకే పండుగలాగా ఇక్కడ జరుపుకుంటాము. అది చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. మేము వచ్చి మా నానమ్మల కానీ అమ్మమ్మల దగ్గర నుంచి ఈ ఫెస్టివల్ ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉన్నామండి. దాదాపు ఒక 50 years నుంచి ఇలాగే చేస్తూ ఉన్నాము. మా అత్తగారి కాడి నుంచి వస్తుంది. 50-60 సంవత్సరాల నుంచి మేము చేస్తాము. అందరూ బాగుండాలనే చేస్తాము. గొబ్బిదేవుడిని మేము 10 రోజుల నుంచి పేడతో తడతాము. అదంతా సంక్రాంతి రోజు పెడతాము. తర్వాత పెద్ద పండుగ రోజు పసుపు ముద్ద పెట్టి 3 రోజులు వచ్చి జంజిలో కలిపేస్తామండి. ప్రతి సంవత్సరం మేము గొబ్బెమ్మని చేస్తాము. ఇన్నేళ్ళుగా బాగా చేస్తున్నాము, 30 ఏళ్ళుగా చేస్తున్నాము. తల్లి వల్ల బాగుంది మాకు ఇదే బాగుంది ఆనవాయితీగా. మా ఇంటి గొబ్బెమ్మలాగా ఆడబొడుచులాగా మేము చేసుకుంటున్నాము. 35 సంవత్సరాలుగా చేస్తున్నాము. అమ్మవారిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని భోగి రోజు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తాం. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి చాలా డెవలప్ అయ్యాం. బాగుంది, చాలా బాగుంది. గొబ్బెమ్మల నిమజ్జనం ఎంతో కోలాహలంగా ఈరోజు నెల్లూరులో జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పడం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ప్రజలు ఇక్కడికి రాలేదు. ఈ సంవత్సరం ఇంతమంది యాక్చువల్గా వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల మనుషుల మధ్య సంబంధాలు పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఈ గొబ్బెమ్మ దాంట్లో ఏంటంటే నీళ్లలో గొబ్బెమ్మలు వదలటం, రెండవది కుటుంబ సమేతంగా ఇంట్లోనే భోజనాలు వండుకొని అది తెచ్చుకొని అందరూ కూర్చొని తింటుంటారు. అంటే ఇక్కడ తినమనే దానికంటే కూడా అందరూ కలిసిమెలిసి ఉండటం, ఒక అన్యోన్యత, ఆ బంధాలు పెరిగే జరుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని ఫ్యూచర్లో ఇంకా ఘనంగా నిర్వహిస్తామని నెల్లూరు ప్రజలందరూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ముంబై బాంద్రా వెస్ట్లోని బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయనపై కత్తితో దాడి చేసిన దుండగుడు తొలుత ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఖాన్ 4 ఏళ్ల కుమారుడు జహంగీర్ ఉన్న గదిలోకి దొంగ రావటాన్ని అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఎలియామా ఫిలిప్స్ గుర్తించారు. రాత్రి 2 గంటలకు శబ్దాలు రావడంతో నర్సుకు మెలకు వచ్చింది. బిడ్డను చూసేందుకు కరీనా కపూరే వచ్చి ఉంటుందని ఆమె భావించింది. అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లగా నిశ్శబ్దంగా ఉండాలని ఆమెను దొంగ బెదిరించాడు. ₹1 కోటి ఇవ్వాలన్నాడు. అతన్ని పట్టుకోబోయే క్రమంలో నర్సు మణికట్టుపై నిందితుడు కత్తితో పొడిచాడు. అలికిడి కావడంతో సైఫ్ అలీఖాన్ అక్కడకు వచ్చి దొంగను పట్టుకోబోగా ఆయనపై కూడా దాడి జరిగిందని పోలీసులు చెప్పారు. దొండగుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు. కర్ర, ఆక్సా బ్లేడ్తో పారిపోతున్న నిందితుడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అందులో అతడి ముఖం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన నుంచి కోలుకోవడానికి తన కుటుంబానికి సమయం ఇవ్వాలని కరీనా కపూర్ విజ్ఞప్తి చేశారు. తన గోప్యతను గౌరవించాలని కోరారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన సింగపూర్ అధ్యక్షుడు ధర్మాన్ షణ్ముగరత్నంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇద్దరు నాయకులు వివిధ అంశాలపై చర్చించారు. భారత్ సింగపూర్ పూర్తిస్థాయి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపినట్లు సమావేశం అనంతరం మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరు దేశాల మధ్య సెమీ కండక్టర్లు, డిజిటలైజేషన్, నైపుణ్యం, కనెక్టివిటీ సహా పలు భవిష్యత్ రంగాల గురించి అభిప్రాయాలు పంచుకున్నట్లు వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత మెరుగుపరచడానికి ఎలా ముందుకెళ్లాలనే కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ మరోసారి స్పేస్ వాక్ చేశారు. 7 నెలల తర్వాత ఐఎస్ఎస్ నుంచి స్పేస్ వాక్ చేసేందుకు ఆమె బయటకు వచ్చారు. 2012 తర్వాత ఇప్పుడు 8వ ఆమె స్పేస్ వాక్ చేశారు. స్టేషన్ కమాండర్గా వ్యవహరిస్తున్న ఆమె మరో వ్యోమగామి నిక్ హేగ్తో కలిసి ఐఎస్ఎస్కు కొన్ని మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. 8 రోజుల మిషన్లో భాగంగా గతేడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో ఐఎస్ఎస్ చేరుకున్నారు. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడంతో 8 నెలల నుంచి అక్కడే చిక్కుకుపోయారు. మార్చి లేదా ఏప్రిల్లో వారు భూమికి తిరుగు పయనమయ్యే అవకాశం ఉంది. సునీత విలియమ్స్ కు 3వ రోదసి యాత్రలో ఉన్నారు.